హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుంటారు. నేను మీ పిచ్చుక స్పారో టీవీలోకి మళ్ళీ వచ్చేసాను. ఒక మంచి నీతి శతకంతో, ఒక మంచి సుమతి శతకంతో, దానికి సంబంధించినట్టు మంచి నీతి ఒక స్టోరీ చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను రా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? పిల్లలు, ఇప్పుడు నేను ఎవరైనా పొగడారనుకోండి మిమ్మల్ని, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మా అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు అనగానే మీకు ఒక రకమైనటువంటి గర్వం అలా ఫీల్ అవుతుంది. కానీ ఆ తర్వాత మీరు ఎక్కువ మార్కులు వచ్చినా చదవలేరు, ఎందుకంటే ఆ పొగడతలకు మీరు బాగా ఇంప్రెస్ అయిపోయి ఉంటారు. అలాగే పొగడ్డం అనేది ఒక మనిషికి ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి తీసుకెళ్తుందో ఇప్పుడు ఈ ఒక కథ చెప్తాను. ఇప్పుడు ఈ కథ చెప్తున్నప్పుడు ఒక పద్యం కూడా గుర్తు రావాలి, సుమతి శతకంలో. ఆ ఏ పద్యము ఎలా ఉంటుందో కూడా ఈలోపు ఊహించండి, కథ మొదలు పెడతాను, ఓకేనా పిల్లలు? ఒక గ్రామంలో దత్తు అనే కుర్రాడు ఉన్నాడు. వాడు చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ గ్రామ సర్పంచ్ పిలిచి అతన్ని, బాబు నువ్వు చాలా తెలివిగా ఉన్నావు, నువ్వు నా దగ్గర పనిచేస్తావని అడిగాడు. సరే సార్ అన్నాడు దత్తు. దత్తుని విపరీతంగా పొగుడుతున్నాడు ఆ రాజకీయ నాయకుడు, అది ఆ సర్పంచ్. ఆ సర్పంచ్ అలా పొగుడుతూ ఉండడం వల్ల ఊరి జనాలు కూడా చాలా మంది అతన్ని నమ్మి, అరే ఇది చాలా మంచోడు, చాలా గొప్పవాడు అని చెప్పి పొగడుతూ మొదలుపెట్టారు. అలా పొగడతలకు బాగా లోనయ్యి ఒకరోజు వాడు అలా నమ్మించి దత్తు ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని విలువైన సామాన్ల మీద కన్నేశాడు రా. ఒకరోజు ఏం చేశాడంటే సర్పంచ్ పిలిచి అతనికి ఒక సన్మాన సభలాగా పెట్టాడు. అసలు దత్తు అనేవాడు మామూలు వాడు కాదు, వాడు ఏం చేసినా సరే చాలా గొప్పగా ఉంటుంది, వాడు చాలా తెలివిగలవాడు అని చెప్పాడు. ఊళ్ళో జనాలు కూడా నమ్మడం మొదలెట్టారు. ఒకరోజు దత్తు చాలా కన్నింగా మోసం చేద్దామనే ఒక ఆలోచనతో ఊళ్ళో జనాలందరి దగ్గరికి వెళ్ళి విలువైన సామాన్లన్నీ అది తీసుకొస్తా, ఇది రిపేర్ చేస్తా అని చెప్పి అన్ని గ్యాదర్ చేసుకున్నాడు రా. ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి ఇంకా విలువైనటువంటి కొన్ని వస్తువులను కూడా, ఆ తర్వాత కొన్ని స్థలాల యొక్క పట్టాలు, ఆ డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్గా తీసేసుకున్నాడు రా. ఒక్కసారిగా రాత్రి ఉడాయించేశాడు. ఆ తర్వాత ఊళ్ళో జనాలందరూ సర్పంచ్ని నిలదీశారు. సర్పంచ్ ఒకటే అన్నాడు, నేనేం చేయాలి చెప్పండి, ఎప్పుడు తీర్పిచ్చే నేను ఈరోజు మీ ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది, కేవలం దత్తుని నమ్మబట్టే కదా అన్నాడు. దత్తుని మీరు నమ్మారు, మమ్మల్ని నమ్మేటట్టు చేశారు, కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నారు. అంటే ఇక ఏమర్థమైంది మీకు? పొగడతల వల్ల మనిషి ఇంతగా దారుణానికి ఒడిగడతాడు. ఇలా పొగడతలకి ఎవరు లోను కాకూడదు, ఎవరిని అనవసరంగా పొగడకూడదు అని. ఇప్పుడు ఈ సందర్భంగా మనకు ఒక పద్యం గుర్తొస్తుంది సుమతి శతకంలో. ఆ పద్యం ఏంటో చూసేద్దామా? ఒకరిచే పొగడరాదు నిత్యము, ఎవరినైనా తక్కువ చెప్పరాదు, తలుచుకొని మాట్లాడిన మాటే మేలవు సుమతి, జాగ్రత్తగా పదాలు వాడుము. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా పొగడడం మంచిది కాదు, అలాగే తక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. మాట్లాడే ప్రతి మాట ముందు ఆలోచించి మాట్లాడాలి. ఒక్క మాట అతని జీవితాన్ని ఎలాగ మార్చేస్తుంది. కాబట్టి పిల్లలు, దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఒక మంచి నీతి అర్థమైంది. ఎవరినైనా అతిగా పొగడకుండా సత్యాన్నే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. అతిగా మాట్లాడి అతిగా పొగడడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. అలా చేయడం వల్ల అవతలవాడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని మోసం చేస్తాడు. ఎలాగైతే సర్పంచ్ని దత్తు మోసం చేశాడో అలాగా. సో ఈ నీతి కథను తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఇలాంటి మరిన్ని నీతి కథలు చూస్తూ ఉండండి. స్పారో టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బై బాయ్.